హలో ఎవ్రీబాడీ. నో. హలో మై డియర్ పిల్లలు అండ్ పెద్దలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వ్లాగ్లో వంటలక్క షుగర్ ఫ్రీ ఎగ్లెస్ బనానా కేక్ ప్రిపేర్ చేయబోతుంది. సో ఎలా చేస్తున్నాను మీకు కూడా చూపిస్తాను, చూడండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఒక కప్పు నిండా డేట్స్ తీసుకోండి. ఇవి సీడ్ డేట్స్ అనమాట. సీడ్స్ మొత్తం తీసేసి డిప్రెషన్ జోక్ చేశా గైస్. ఇక్కడ నేను ఎందుకు పెద్ద గిన్నె తీసుకున్నానంటే, సో ఈ కప్లో మనం డేట్స్ తీసుకున్నాం కదా, సో ఇందులో హాఫ్ కప్పు మిల్క్ ఇందులో పోసి మనం ఒక హాఫ్ అన్ అవర్ డేట్స్ అనేవి సోక్ చేసుకోవాలి. సో అందుకని నేను పెద్ద బౌల్ తీసుకున్నాను. ఈ మధ్య చాలా డేస్ నుంచి స్వీట్స్ కానీ కేక్స్ కానీ ఏమీ తినట్లేదు అనమాట. ఫుల్ క్రేవింగ్స్ వస్తుండే తిందామా అని చెప్పి. సో అందుకు ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాం. నాకు జలుబు చేసినట్టుంది గైస్, గొంతు ఇప్పుడు చేంజ్ అయిపోయింది. నేనైతే మొత్తం సీడ్స్ తీసేసాను. అండ్ ఇప్పుడు ఇందులో వేడి పాలు పోసుకోండి. అండ్ పాలు హాఫ్ కప్పే యూజ్ అవుతుందా అంటే చెప్పలేము, ఎందుకంటే ఇన్ కేసు మనం తర్వాత కేక్ కావాల్సిన బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఇన్ కేసు అది కన్సిస్టెన్సీ తక్కువ ఉంది అనుకోండి, సో మనము పాలు యాడ్ చేస్తూ ఒక కన్సిస్టెంట్ వచ్చేలాగా మనం చూసుకోవాలన్నమాట. సో మిల్క్ కొంచెం ఎక్కువ యూజ్ అవుతాయి. సో మీరు స్టార్ట్ చేసే ముందు ఒకే హాఫ్ కప్ ఉంటే సరిపోతుంది అనుకోకుండా కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. అండ్ వీటిని ఒక హాఫ్ అన్ అవర్ అట్లానే వదిలేసేయండి, సోక్ అవుతాయి. హాఫ్ అన్ అవర్ సోక్ అయిన తర్వాత వీటి పరిస్థితి ఇలా ఉంది. సో ఆల్మోస్ట్ ఇట్లా కలర్ చేంజ్ అయిపోయాయి కదా మిల్క్. ఇందులో 2 బనానాస్ యాడ్ చేసుకున్నాం. పెద్ద పీసెస్గా కట్ చేసుకోండి. ఎనీవే ఇదంతా మనం మిక్సీలోనే వేస్తాం కాబట్టి ఈజీగా గ్రైండ్ అయిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా షుగర్ ఫ్రీ అని చెప్పేసి, సో అందుకే డేట్స్ యూజ్ చేస్తున్నాము. డేట్స్లో ఉన్న స్వీట్నెస్ మనకి సరిపోతుంది, షుగర్ అక్కర్లేకుండా. అందుకే షుగర్ ఫ్రీ అని చెప్పాను గైస్. సో దీన్ని మిక్సీ జార్లో వేసుకోండి మంచిగా గ్రైండ్ చేసుకోవడానికి. చేసుకుని మొత్తం ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇందులో నేను ఈసారి మైదా పిండి యూజ్ చేయట్లేదు, వీట్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను. ఇందులో మనం ఏ కప్పుతో అయితే డేట్స్ తీసుకున్నామో సేమ్ కప్తో గోధుమ పిండి తీసుకొని ఇందులో యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. సో ఆల్రెడీ నేను ముందుగా చెప్పినట్టు, సో కన్సిస్టెన్సీ కోసం మేబీ మిల్క్ యాడ్ చేయాల్సి వస్తుందని చెప్పాను కదా, సో ఇందుకే చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీకి యాడ్ చేసుకుందాం. అట్లా వచ్చేంత వరకు మిల్క్ యాడ్ చేసుకుందాము. సో నేను ఆల్రెడీ కాచి చల్లార్చుకున్నాను పాలు, సో అవి యూజ్ చేస్తున్నాను. సో నేను ఈ మిక్సీ జార్లో వేసుకున్నాను అనమాట పాలు. సో ఎందుకంటే అందులో మిక్సీలో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, కొంచెం ఏమైనా ఉంటే కంప్లీట్గా వచ్చేస్తుందని చెప్పేసి. సో ఇందులో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి.
ఐఎమ్ సో సారీ గైస్, యాక్చువల్లీ ఇందులో మనము హాఫ్ కప్, ఏ కప్తో అయితే డేట్స్ తీసుకున్నామో హాఫ్ కప్పు మనము నూనె కానీ నెయ్యి కానీ తీసుకోవాలి. సో నేను ఇక్కడ నెయ్యి అయితే తీసుకున్నాను అనమాట. సో తీసుకొని బ్యాటర్లో మంచిగా మిక్స్ చేసేసుకొని దాన్ని సిలికాన్ మౌల్డ్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో ఇవి ఓవెన్లో కానీ ఎయిర్ ఫ్రైయర్లో కానీ యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో నేను ఏ మిస్టేక్ చేశానో నాకు తెలియదు, బట్ కేక్ అయితే అనుకున్నట్టుగా అయితే రాలేదు. మీరు ఈ వీడియో చివరిలో చూస్తారనమాట. అండ్ నేను లాస్ట్ టైము టాపింగ్కి బనానా కేక్ చేసినప్పుడు టాపింగ్కి నేను బోర్న్విటా యూజ్ చేశాను అనమాట. సో అది యూజ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఈసారి కూడా టాపింగ్కి నేను టాప్ లేయర్ బోర్న్విటా యూజ్ చేద్దామని డిసైడ్ అయిపోయి ఇక్కడ టాప్ లేయర్ మొత్తం నేను బోర్న్విటా యాడ్ చేస్తాను అనమాట. ఇది కంప్లీట్గా ఆప్షనల్, వేసుకోవాలని ఏం లేదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడన్నా మీరు డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటే ఇట్లా టాప్ లేయర్ బోర్న్విటాతో జస్ట్ అట్లా టాప్ చేసేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. యా, అండ్ వీడియో చివరి వరకు చూడండి గైస్, కేక్ ఎట్లా వచ్చిందో మీకు తెలుస్తుంది. సో టాప్ లేయర్ మొత్తం బోర్న్విటాతో అట్లా 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 లేయరింగ్ చేసేసాను. అండ్ ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైయర్ ట్రేలోకి పెట్టేసుకొని సేమ్ లాస్ట్ టైం ఎంత టెంపరేచర్ 160 degreesలో పెట్టేసి, అండ్ టైం ఇక్కడ నేను 30 minutes పెడుతున్నాను అనమాట. సో ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, అది కన్సిస్టెన్సీ కొంచెం ఆల్రెడీ లూజ్గా ఉంది, కొంచెం అంత ఉండద్దు, కొంచెం తక్కువ ఉండాలి. బికాజ్ ఆఫ్ దట్ మిస్టేక్ ఐ మీన్ టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ అది కేక్లా రాలేదన్నమాట. సో ఈ వీడియోలో మీరు చూస్తారు, చూడండి. అయిపోయింది గైస్, టాటా, లుకింగ్ సో అమ్మీ అమ్మీ. దయచేసి మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయకండి, నాకు తెలియదు అసలు నేను ఏ మిస్టేక్ చేశాను. సో ఇది లోపల కుక్ అయింది, కానీ స్టిల్ ఇట్లా ఏమంటారు జ్యూసీగా ఉందన్నమాట. సో మేబీ నేను మిల్క్ ఎక్కువ యాడ్ చేసి ఉంటాను, కన్సిస్టెన్సీ సరిగ్గా యాడ్ చేసి ఉండకపోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసే ముందు మంచిగా చెక్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ బట్ కేక్లో రాలేదన్నమాట, ఇలా ఉంది.